అల్లూరు జిల్లా అనంతగిరి గుమ్మకోటలో ఆదివాసులు ఆందోళనకు దిగారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై నవయుగ కార్పొరేషన్ కంపెనీ అక్రమంగా సరిహద్దు దిమ్మలు నిర్మించారని, దీంతో వాటిని ఆదివాసీలు ధ్వంసం చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హైడ్రోజన్ నిర్మాణం కోసం 51 జీవో జారీ చేసిందని, ఏజెన్సీ ప్రాంతంలో నవయుగ మొదలగు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సర్వే దిమ్మాలకు సంబంధించి గుజ్జల్లో పాతారు. దాన్ని పగలగొట్టి ఆదివాసులకు ఆగ్రజ్వాలని తెలపడం జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట, చిట్టంవలస, గుజ్జలి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ 3 ప్రాజెక్టుల పరిధిలోనే అనంతగిరి మండలం, అరకువేలి మండలం, ఉక్కుంపేట 3 మండలాల ప్రజలకు సంబంధించి దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ జలసమాధి కాబోతున్నారు. ఇటువంటి ఈ ప్రాజెక్టుని అనుమతి రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసులు డిమాండ్ చేయడం జరుగుతుంది. కింద స్థాయికి వస్తే ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది, అలాగే పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్తున్నా ఒక పక్క దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా ఈ గుజ్జలి కేంద్రంగా దిమ్మలు వేసి ఈ రకంగా భయభ్రాంతులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రాత్రి సమయాన డ్రోన్తో సర్వే చేసి ఇది ఒక మాఫియా ముఠాల మాదిరిగా ఇక్కడ దిగి భయభ్రాంతులు చేసి కనీసం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని, గిరిజనుల్ని నాశనం చేయొద్దని, అడవులు ముంచొద్దని చెప్పి అనంతగిరి మండల ప్రజాప్రతినిధులు, సిపిఎం జెడ్పీటీసీ గంగరాజు గారు జిల్లా పరిషత్లో తీర్మానం చేయించారు. అలాగే మండల పరిషత్ తీర్మానం జరిగింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నాయకత్వాన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని చెప్పి తీర్మానం చేసింది. అయినా ప్రభుత్వం మొండిగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ 51 నంబర్ జీవో ఇచ్చింది. గుజ్జేలి గ్రామం పరిధిలో నవయుగ కంపెనీకి భూములు దారదత్తం చేసింది. నవయుగ కంపెనీ ప్రతినిధులు ప్రతిరోజు రాత్రిపూట అర్ధరాత్రి 9-10 గంటల టైంలో డ్రోన్లు పంపించి గ్రామాలు మొత్తం వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి కాకుండా ఈరోజు ఈ గ్రామాల పరిధిలో గ్రామ సభ ఆమోదం లేకుండా, గ్రామ సభకు తెలియకుండా, గిరిజనులు తెలియకుండా